హలో ఎవ్రీవన్. మన ఏపీలో త్రిబుల్ ఐటీలోని ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గా అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగా దాదాపుగా 194 పోస్టులను భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే ఇప్పుడు గమనించవచ్చు స్క్రీన్ మీద ఇప్పుడు మనం ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మీకైతే జనవరి 9వ తేదీన అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మనకి ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అది కూడా కాంట్రాక్ట్ బేస్ విధానంలో. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ సబ్జెక్టులో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ పీయూసీ ప్రోగ్రామ్ లెక్చరర్ పోస్టులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, బయాలజీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా బీటెక్ ప్రోగ్రామ్లో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు చూసుకుని ఇంజనీరింగ్ పోస్టులు మనకి ఇక్కడ మరింత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. బయాలజీ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరైతే గమనించు స్క్రీన్ మీద ఇప్పుడు మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్లో చూసుకుంటే లెక్చరర్ పోస్టులు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగులో చూసుకున్న మన దాదాపుగా 61 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఓన్లీ మనకి లెక్చరర్ పోస్టులు. సో ఇక్కడ చూడొచ్చు మీకు కేటగిరీ వైజ్ కూడా ఏ పోస్ట్ ఖాళీగా ఉన్నాయో గమనించవచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు చూసుకుంటే బయాలజీ, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఈఈ, ఈసీఈ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎంఎంజీలు చూసుకుంటే దాదాపు మనకి ఈ ఇంజనీరింగ్ పోస్టులు చూసుకుంటే 133 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. సో చూసుకోండి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ వీళ్ళైతే వెళ్దామా ఆ యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అయితే తీసుకుంటామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత చూసుకుని మినిమం క్వాలిఫికేషన్ చూసుకుని లెక్చరర్ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ యొక్క సంబంధిత సబ్జెక్టులో మీకు ఎంజే, ఎంఎస్సి, ఎంకామ్ అని చేసి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఫర్దర్ సబ్జెక్ట్లో మీరు ఎంఎస్సి అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా అంతే. ఇక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మీరు బీఈ, బీటెక్ అండ్ ఎంజీ, ఎంటెక్ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్ విత్ ఫస్ట్ క్లాస్ ఎయిదర్ యూజీసీ, పీజీ లెవెల్ మీరు పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అదర్ సబ్జెక్ట్ పీజీ విత్ 55%తో పాటు నెట్ సెటిలర్ పిహెచ్డి మీరు క్వాలిఫై అయి ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అనేది మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి లింక్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేస్తాను. డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి మీరైతే అప్లికేషన్ పెట్టుకొని అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది కూడా మీరు జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అదేవిధంగా ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కానీ జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తాం. స్కిల్ టెస్ట్ కోసం కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా వీడియో కింద అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను. అక్కడి నుంచి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టిన ప్రయత్నం అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్ గురించి వివరాలు. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు అది కామెంట్స్ ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా వీడియోని లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొకసారి కొట్టి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.